పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఇల్లీగల్ మైనింగ్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఈ నెల 15న ఆయన అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డికి 14 రోజుల పాటు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. నేటి నుంచి 3 రోజుల పాటు కస్టడీలోకి అతన్ని తీసుకోనున్నారు. ఇక ఈ విచారణలో మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డు చేయనున్నారు. బాయ్ చదువుకి మళ్ళీ ఇన్లెట్ అయితే చేసుకుంటారు అంటున్నారు. బాయ్ చదువు ఇన్లెట్ అయితే చేస్తారు. ఈ బోర్ మిషన్ తెలుసా హోలేడు అనుకుంటా అవి రెడ్డికి మధుసూదన్ రెడ్డిని కాసేపట్లో పోలీసులు కస్టడీకి తీసుకోబోతున్నారు. ఆయన 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అక్రమ మైనింగ్ అలాగే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఆయన అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్, ఈ అక్రమ మైనింగ్ కేసులో గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే తమ్ముడైన గూడెం మధుసూదన్ రెడ్డిని గత 4 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమ మైనింగ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఇల్లీగల్ గా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. క్రషర్లలోనే కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసి జైలు తరలించడం జరిగింది. ఆ నేపథ్యం 14 రోజుల రిమాండ్ విధించిన ఈ కోర్టు ఈ రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు అతని 3 రోజుల కస్టడీకి పోలీసులు అప్పగించడం జరిగింది. గతంలో లక్డారంలో జరిగిన ఈ క్రషర్ల అక్రమ మైనింగ్ తో పాటు అతనికి కేటాయించిన భూమి 4 ఎకరాలు ఉంటే దానికి డబల్ గా అతను ఆక్రమణ చేసుకుని కార్యకలాపాలు కొనసాగించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు కస్టడీ తీసుకొని అది ఎంతవరకు సమంజసం అనే భావంతో ఈ రోజు అతన్ని కందిలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో అతన్ని ఇంటరాక్ట్ చేసే తీసుకొస్తున్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ బాసిత్. ఏం కాదు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇల్లీగల్ మైనింగ్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఈ నెల 15వ తేదీన మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డికి 14 రోజుల పాటు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. నేటి నుంచి 3 రోజుల పాటు కస్టడీలోకి అతన్ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ విచారణలో మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేయనున్నారు.